Education here at Sun can be an excellent choice for any students. అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఎంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్లు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావురా రాస్కెల్. వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. తినండి, పూరీలు, కార్లు, కడుపు నిండా తినండి. మీరందరూ ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే నీకు తెలీదా? దాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏవైనా చక్రి, ఈ గుసగుసలు గసగసాలు తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు. ముందు ఆ సంగతి తెలుద్దాం. రా. విషయం తెలిసాక ఇంకా ఇంటలుడువని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు, నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైం అంతా మీరే తిన్నట్టుంటే ముహూర్తానికే ఉంటుంది నా బొంద. మీరు నేను తప్ప ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేమిటి పసుపుతాడుతో బోస్మేడ నువ్వును రా. చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను. రా. అత్తయ్య గారు జడవేయమంటారా పూల జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ నప్పుతుందో దాని మొగుడిని అడిగి వేయండి. అబ్బే, ఆ నగలన్నీ ఎందుకండి? గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి. దిష్టి తగలకుండా ఉంటుంది. కన్నవాళ్ల దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టే తగులుతుంది. నువ్వు రా. ఆయన భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానికా, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి అని? ఏమిటి రాజకీయ మీటింగ్ లా ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్? నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచా? ఏమిటి పంచ ఇక్కడే ఉంది, గోచి అది. అమ్మో, నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు, ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టీ రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే. అన్ని అంతే. అబ్బే, ఇవి డెఫినెట్ గా బంగారు కాదు. మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలను. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి, చక్రి, ఇట్రావయ్యా. ముందు ఇవేమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి? అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఎంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్లు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావురా రాస్కెల్. వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య. వీడిని అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను. పద, నేను వస్తాను. పద. మంచిది, పిలవండి. ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే. ఈక్వల్లీ గిల్టీ. ఏమిటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా. అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేదు? అమ్మా, నాకిప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు. నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం అతను ఆ పనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాల్ని. బాగుందమ్మా, కన్న రుణం ఇలా మోసం చేసి తీర్చుకున్నావు అన్నమాట. మేమేం పాపం చేశామే? మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది. ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. మర్చిపోయాం. శుభకార్యం జరిపించేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నువ్వు కూర్చో మా, నువ్వు కూర్చో. శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ అత్యంతలు వేయించి. ఏమిటి, మీరు ఆశీర్వదించరా? నెత్తిన పెట్టుకుని దేవతల ఊరేగించుకుంటాను. ఏం జరిగింది? ఎవరో పెద్దాయన కాలినడకను వస్తూ స్పృహ తప్పిడిపోయాడు పాపం. అయ్యో, బాబు గారు, ఆ రోజు స్టేషన్ లో బాబా ఫోటో ఇవ్వలేదు. ఆయన డోలి తీసుకురండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికంటే నీ బొంద. దారిలో ఏదైనా జరగడం జరిగితే మన నెత్తి మీద పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది. పద. ఏం కాదు, తెలిసిన మనిషి అపాయంలో ఉంటే
చూసి ఊరుకుంటావా? అది కాదే, నా మాట విను. షూ! అది కాదు. వెళ్ళు. ఏమండి కొంచెం సహాయం చేయండి లేపండి please. అయ్యా. అలాగేనమ్మా. సార్ చక్కెర పేషెంట్ తీసుకొస్తున్నాడు, త్వరగా టోపీ పెట్టేసుకోండి. టోపీ పెట్టుకోండి. టోపీ పెట్టుకోండి. చెడి. చెడి. అబ్బా అబ్బబ్బబ్బా! ఛీ! ఏమిటిది? త్వరగా పసుపు తీసుకురండి. ఇది ఏ రోగం ఏమిటో, పసుపులకి పత్తి గింజలకు తగ్గవు. అదిగో సమయానికి దేవుడు పంపించినట్టు 108 వచ్చింది. తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ పడేద్దాం. హలో 108. అబ్బా అన్ని అపశృతులే. పసుపు తీసుకురండి. పసుపు తీసుకురావాలి. నా మనసు ఏదో కీడి శంకిస్తోంది ఇందు. అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు. ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి. మరి యాండి ఏ పనైనా భక్తితో చేయాలి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. నారాయణ 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 నారాయణ. మీరు అర్జెంట్ గా ఈ మందులు తీసుకురండి. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, అడుకోదు నా మాట. సార్ టోపీ నెత్తి మించి తీసేయండి, చెతస్కోప్ బల్ల మీద పెట్టండి. ఏ బేరం పోయిందా? వాళ్ళ రోగాలకి వాళ్ళ ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారు. ఓహో, ఈ దువ్వుడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు? నేను బాబు గారు ఇందు. ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో, గుర్తుందా? అలా కాలు నడకన కొండెక్కడివి ఏమిటి చెప్పండి? సాహసం కాకపోతేను? సాహసం చేశాను గనకే ఆ అమ్మ ఈ అమ్మను మళ్ళీ చూపించింది, ఇలా సపర్యలు చేయిస్తుంది. మిమ్మల్ని ఏమైనా కష్టపెడుతున్నాను అమ్మా? అబ్బే చాలా చమ్మగా హాయిగా ఉంది సార్. ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యు ఫ్రమ్ హెడ్ టు లెగ్. రాసిచ్చిన మందులు తెచ్చారా? అన్ని తెచ్చాను, ఒక మహారాష్ట్రం తప్ప. మహారాష్ట్రం కాదు, దుంప రాష్ట్రం. ఏదో రాష్ట్రం. సరే, మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అలాగే. వర్తమానంలో ఈయన కషాయం, భవిష్యత్తులో నా కాషాయం. బాబు గారు ఇదే తులసి తీర్థం అనుకుని గుటకేయండి. తులసి జలం గుట్టకహ స్వర్గం ద్వారం తెరవహ అన్నారు టెండూల్కర్ మహర్షి. గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుటక్స్. ఇందు నా షేవింగ్ కిట్ కనపడట్లేదు. ఇదేంటి నువ్వు? బాబుగారి చేతికి ఇంకా పట్టు చిక్కటం లేదు, మీరు కొంచెం షేవ్ చేయరా? మా బాబు కదా, ప్లీజ్. బాబు గారు షేవింగ్ ఒకటేనా? తలకి నూనె పెట్టి మంచు నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలాంటమంటారా బాబు? చూసావా ఎందు, నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడో. పిచ్చి సన్నాసి. అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదనకండి బాబు. ఏంటి నీ బోర్డు సిఫార్సు? గోళ్ళు కడిగించుకునేంత చోటిస్తే ఒళ్ళంతా తోవించుకునే రకం. నేను అట్లాంటి అడ్వాన్స్ చాకరీలు చేయలేను. చూడండి, పెద్దల సేవ పెరుమాళ సేవ ఎంత చేస్తే అంత పుణ్యమే. నాయనా చక్రి, నేను రెడీ. వస్తున్నారు సార్. వస్తున్నావా నాయనా? త్వరగా వెళ్ళండి, బాబు గారి కోపం వస్తుంది. వస్తున్నాను సార్. ఇంకా వెళ్ళలేదా? దా. తెలుగు వన్